హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. ఒక అందమైన పల్లెటూరులో రాము అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం ఉండేది. దాని పేరు చిన్ను. చిన్ను అంటే రాముకి చాలా ఇష్టం. రాముతో పాటు చిన్ను కూడా పొలానికి వెళ్ళి సహాయం చేసేది. అలా ఒకరోజు చిన్ను కనిపించకుండా పోయింది. దాన్ని వెతుకుతూ ఉండగా రాముకి దూరంగా చిన్ను పారిపోతూ కనిపించింది. అప్పుడు అందరూ అన్నారు, అరే నీ గుర్రం పారిపోయింది, ఇది చాలా చెడ్డ విషయం అని అన్నారు. అప్పుడు రాము నవ్వుతూ, ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది అని అన్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత టక్ 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 అనే శబ్దం వినిపించింది. ఏమిటా అని అందరూ బయటకు వచ్చి చూస్తే దూరంగా చిన్నుతో పాటు మరో 2 గుర్రాలు తిరిగి వస్తూ కనిపించాయి. అప్పుడు అందరూ అన్నారు, ఇది చాలా మంచి విషయం అన్నారు. అప్పుడు రాము నవ్వుతూ, ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది అని అన్నాడు. ఆ మరుసటి రోజు రాము యొక్క కుమారుడు కొత్త గుర్రం ఎక్కుతూ ఉండగా కింద పడిపోయాడు. దానితో అతనికి గాయమయ్యింది. అప్పుడు అందరూ అన్నారు, ఇది చాలా చెడ్డ విషయం అని అన్నారు. అప్పుడు రాము మళ్ళీ నవ్వుతూ, ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది, దీనికెందుకు బాధ అని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో యుద్ధం మొదలైంది. యుద్ధం కోసం సైనికులు అవసరమయ్యి యువకుల్ని తీసుకువెళ్తూ ఉన్నారు. అప్పుడు రాము యొక్క కొడుకు దగ్గరికి వచ్చారు. ఆ కొడుకు గాయం అవ్వడంతో అతన్ని తీసుకువెళ్ళలేదు. అప్పుడు అందరూ అనుకున్నారు, అరే ఏది జరిగినా మన మంచిగా జరుగుతుందని ఎందుకన్నారో అని అప్పుడు అర్థమైంది. చెడ్డ విషయం కూడా ఒక్కోసారి మన మంచిగానే అవుతుంది. సో పిల్లలు, ఎప్పుడు ఏది జరిగినా మన మంచిగా జరుగుతుందని అనుకోవాలి. ఉంటా పిల్లలు.